హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరో మంచి హెల్తీ రెసిపీతో అయితే మీ ముందుకొచ్చానండి. అదే గోవా జ్యూస్ అండి. జామకాయ జ్యూస్ అండి. చాలా సింపుల్‌గా జామకాయతో అయితే జ్యూస్ అయితే ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అయితే జామ చెట్టు అయితే కన్ఫామ్‌గా ఉంటుంది కదండీ! ఇది మన పూర్వం నుంచి అయితే అందరూ జామ చెట్టు అయితే ఇంటి దగ్గర వేసుకుంటారు. ఇది మా ఇంట్లో ఉన్న జామ చెట్టుకి కాసిన కాయలండి. ఇవి కొంచెం ముగ్గిన పళ్ళైతే తీసుకున్నాను నేనిక్కడ. అందుకే కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయండి. అదే మనం కొని తెచ్చినయితే పెద్దగా ఉంటాయి కదా! ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి అందుకే. ఇవి ముగ్గిపోయాయండి. బాగా ముగ్గిపోలేదు గానీ కొద్దిగా ముగ్గాయి. నేనిక్కడైతే 4 జామ పళ్ళైతే తీసుకుంటున్నానండి. వీటిలతో అయితే మీకు జ్యూస్ చేసి చూపిస్తాను. ఈ 4 నీట్‌గా ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకొని వీటినైతే ఇప్పుడు కట్ చేసుకోవాలి. దోరగా ఉన్న కాయలు కూడా జ్యూస్ చేసుకోవచ్చండి. అంటే ముగ్గిన పళ్ళైతే త్వరగా తినం కదా! పక్కన పడేస్తాం కదా! అంటే ముగ్గిన పళ్ళు గమ్మున డైజెస్ట్ అవ్వవు అనుకుంటాం ఈవినింగ్ గట్టా తింటే. అందుకనేసి వాటిలతో అయితే మీకు జ్యూస్ చేసి చూపిస్తున్నాను. ఈ జామ పండుకైతే పీల్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. పీల్ తీసేస్తే ఇంక దాని హెల్త్ బెనిఫిట్స్ మనకేముంటాయి? ఆ పీల్‌తో పాటే వేసుకోవాలి. కాకపోతే అక్కడక్కడ బ్లాక్‌గా ఉన్నాయి కదా! అవి చెట్టుకి కాసేటప్పుడు మనకి కొమ్మకి అంటుకుని ఉంటాయి కదండీ! అందుకు బ్లాక్‌గా ఉంటాయి కదా! అవి చిన్నగా అయితే కట్ చేస్తున్నాను. జామ పళ్ళే కాబట్టి త్వరగానే కట్ అయిపోతాయండి. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవడమే. మనం తీసుకున్న పళ్ళకి మనకి మొదలు, చివర ఉంటుంది కదా! అది కట్ చేసేసుకొని మనం మామూలుగా ముక్కలు కట్ చేసేసుకోవడమే. రోజుకొక యాపిల్ తింటే ఎంత మంచిదంటారో, అలాగే రోజుకొక జామకాయ తింటే కూడా అంతే మంచిదండి. మనం భోజనం చేసిన తర్వాత ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే ఒక జామకాయ కోసుకొని తింటే త్వరగా డైజెస్ట్ అవుతుందంటారు కదా! డయాబెటిస్ ఉన్నవాళ్ళు కూడా రోజుకొక జాంకాయ తింటే చాలా మంచిదంటారు కదండీ! ఇప్పుడైతే అందరూ కొనుక్కొని తెచ్చుకొని మరీ తింటున్నారు. ఇదివరకైతే అంత ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు గానీ, ఇప్పుడు మనకి జాంకాయలు కూడా ఆపిల్‌లా అమ్ముతున్నారు కదా! ఎక్కడికక్కడ. చూస్తున్నారు కదా! ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇది గ్రైండ్ చేసుకోవడమేనండి. మనం పళ్ళే తీసుకున్నాం కాబట్టి షుగర్ ఏసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇలా ఒక మిక్సీ జార్‌లో ఈ మనం తీసుకున్న జాంకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని మనం పీల్‌తో పాటు వేసుకున్నాం కాబట్టి టేస్ట్ ఇంకా బావుంటుంది. మనం ఏమి తీయలేదు దాంట్లో. దాంతో డైరెక్ట్‌గా వేసేసుకున్నాం. చూస్తున్నారు కదా! ఇవన్నీ పళ్ళు ముక్కలు చూస్తున్నారు కదా! బాగా ముగ్గిపోయిన ముక్కల్లా కనిపిస్తున్నాయి కదా! నేనైతే మామూలుగా అయితే షుగర్ వేయనండి. మీకు చూపించడం కోసం మాత్రం 1 స్పూన్ షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసుకోకపోతే ఇంకా మంచిది. జామ పళ్ళు కాబట్టి ఆల్రెడీ ఆ పళ్ళు స్వీట్‌నెస్ ఉంటాయండి. అందుకని షుగర్‌నయితే అవాయిడ్ చేసేయండి. నేను వీడియో కోసం అయితే కొద్దిగా షుగర్ వేశాను. ఆ షుగర్ ప్లేస్‌లో హనీ వేసుకోండి ఇంకా మంచిది. నెక్స్ట్ అయితే పాలు వేస్తున్నానండి. చిన్న గ్లాస్ పాలైతే వేస్తున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఒక చిన్న గ్లాస్ పాలైతే వేశాను. అప్పుడు ఒక గ్లాస్ పాలు వేశాను కదా! ఒక గ్లాస్‌లో సగానికైతే వాటర్ వేసుకున్నాను. మీరు కావాలి అంటే కొంచెం పలచగా ఉండాలి అనుకుంటే కొద్దిగా పాలు గాని, వాటర్ గాని యాడ్ చేసుకోండి. నేను కొద్దిగా చిక్కగానే చేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా! ఇలా మనకి ఒక పేస్ట్‌లా రెడీ అవుతుంది. మరీ జ్యూస్‌లాగా లిక్విడ్‌లా ఉండదండి. కొంచెం చిక్కగానే ఉంటుంది. ఒక స్ట్రైనర్ తీసుకొని మనం చేసుకున్న జ్యూస్ అంతా ఇలా వడకెట్టుకోండి. వడకెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా తాగేద్దాం అనుకుంటే డైరెక్ట్‌గా తాగేయొచ్చు. లోపలైతే గింజలుంటాయి కదా! ఆ గింజలైతే ఉంటాయండి. మనం ఎంతలా గ్రైండ్ చేసినా గింజలనేవి అందులో ఉండిపోతాయి. అందుకని ఇక్కడ నేను స్ట్రైనర్‌లో వేసుకొని వడకెట్టుకుంటున్నాను. నేను ఈ జ్యూస్‌లో అయితే ఐస్ క్యూబ్స్ కానీ, కూలింగ్ వాటర్ గానీ ఏమీ యాడ్ చేయలేదండి. నేచురల్‌గా జామ పళ్ళు తెచ్చి అలా జ్యూస్ అయితే చేశాను. మామూలుగా అయితే నేను పంచదార కూడా వేయనండి. వీడియో కోసం పంచదార అయితే వేశాను. అంటే మీరు ఇంట్రెస్ట్ ఉంటే తాగాలి అనుకున్న వాళ్ళు ఐస్ క్యూబ్స్ వేసుకొని, లేదంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగండి. ఇలా స్ట్రైనర్‌లో వేసుకొని వడకెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనం జామకాయకి ఉప్పు, కారం నంచుకుంటే ఎంత బావుంటుందో దీనికి కూడా ఆ టేస్ట్ అయితే చూపించడం కోసం నేను కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇక్కడ కొంచెం కారం వేశాను. అలాగే కొద్దిగా సాల్ట్ వేశాను. సాల్ట్ వేసి 2 కలిపేయండి. జామకాయ అంటేనే ఉప్పు, కారం మనకు గుర్తొస్తుంది కదా! జామకాయ తినాలి అంటే ఉప్పు, కారం వేసుకొని తింటాం. అలాగే జామకాయ జ్యూస్ కూడా ఈ ఉప్పు, కారం అయితే నేనిక్కడ చూపిస్తాను మీకెలా చేయాలో. ఇక్కడ సాల్టు, కారం చూస్తున్నారు కదా! ఇలా కలిపేసుకొని మనం గ్లాస్ తీసుకుంటాం కదా! జ్యూస్ వేసుకోవడానికి. ఆ గ్లాస్‌నయితే తీసుకొని కుదిరితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అంటే ఇష్టం ఉంటే లెమన్ ఉంటుంది కదండీ! లెమన్ జ్యూస్‌కు మనకి ఆ గ్లాస్‌కి చివరన రాసుకోవాలి. అంటే పుల్ల పుల్లగా, కారం కారంగా బావుంటుందండి టేస్ట్ అయితే. ఇలా గ్లాస్‌కైతే మనం ఉప్పు, కారం అనేది చివర్లో ఇలా అంటించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో ఇలా అన్నమాట. చూస్తున్నారు చాలా బాగా డార్క్‌గా అంటుకుంది కదా! ఇప్పుడు దీంట్లో అయితే జ్యూస్ వేసుకోవాలి.
ఈ జాంకాయ జ్యూస్లో అయితే బూస్ట్, హార్లిక్స్ అలాంటివి వేసుకుంటే బాగోదండి. అందుకే నేను ఏమి వేయలేదు. ఓన్లీ జాంకాయ, పాలు, కొద్దిగా షుగర్ వేశాను. చూస్తున్నారు కదా, మనం చేసుకున్న జ్యూస్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాం. మీరు వేసుకోవాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగండి, ఇంకా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఐస్ క్యూబ్స్ గట్రా వేయలేదండి. ఓన్లీ ఆ సాల్ట్, కారం పెట్టాను, పైన జ్యూస్ వేసుకున్నాను. జామకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. పెద్దవాళ్ళైనా, పిల్లలైనా ఎవరైనా తాగొచ్చు. జామకాయలు అయితే అన్ని సీజన్లోనూ దొరుకుతాయి కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చండి. అప్పుడు ఇప్పుడు అని లేదు, సమ్మర్లోనే చేసుకోవాలని అవసరం ఏమీ లేదు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ అండి.